తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం. నిత్యం కూడా లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. నిత్యాన్నదానం అనేది అక్కడ నిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ చాలామంది కూడా దాతలు ఇలా కూరగాయలు, తమకు కావాల్సినటువంటి బియ్యం, పాలు, అలా వివిధ రకాలు తమకు చేతనైన సాయం చేస్తూ ఉంటారు. నిత్యాన్నదానానికి కూడా ఇస్తూ ఉంటారు కూరగాయలు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయవాడలో ఒక భక్తులు డివిఎన్ రావు గారు, స్వామివారి భక్తులు ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు 10 టన్నుల కూరగాయలని ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్య అన్నదాన కార్యక్రమానికి అయితే పంపించడం జరుగుతుంది. వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వీళ్ళంతా కూడా ఆంధ్రా బ్యాంక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక్కడ నుంచి వెహికల్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించబోతున్నారు. మనతో డివిఎన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ నిత్యాన్నదానానికి ఇలా పంపించాలని ఏమైనా మొక్కుకున్నారా స్వామివారికి? మొక్కు లేదమ్మా, అది అనుకోకుండా రాజా గారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా పంపిస్తున్నామంటే అవకాశం ఉంటే మేము కూడా పంపిద్దామని మా చిన్నబ్బాయి అంటం జరిగింది. సరే, వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. మా చిన్న కోడలు, మనవరాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇండియా వేసవి సెలవుల్లో. వారు ఉన్నప్పుడే చేద్దాం ఈ కార్యక్రమం అని చెప్పి రాజా గారిని కోరితే వారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందితో మాట్లాడి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అంటే మొత్తం ఎంత విలువ చేసే కూరగాయలు, ఎన్ని టన్నులు పంపిస్తున్నారు? 10 టన్నుల కూరగాయలు, 11 రకాలు, సుమారు 1,50,000 రూపాయలు విలువ ఉండొచ్చు. వేసవి కాలం కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక 10,000 అటు ఇటుగా 1,50,000 అవుతుందమ్మా. అంటే నిత్యం మీరు ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటున్నారు. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సార్ ప్రధానంగా? అంటే నేను స్వర్ణ భారత్ ట్రస్ట్లో పనిచేస్తున్నాను. అక్కడ పిల్లలకి ఒకరోజు భోజనం స్పాన్సర్ చేయటం కానీ, మా కుటుంబ సభ్యుల బర్త్డేస్ కానీ, ఇంట్లో వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఆ రోజున వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేస్తుంటాను. ఎవరన్నా పేద పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కట్టడం అట్లాంటి తోచినప్పుడు అవకాశం ఉన్నప్పుడు చేస్తుంటాను. చెప్పండి, మీ ఫ్యామిలీ తరఫున ఇలా నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపిస్తున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? అది ఆ దేవుని కృప అని మేము అనుకుంటున్నామండి. అంత మనం అనుకున్నా కానీ కొన్నిసార్లు జరగవు. అది ఆయన కృప, ఆయన అనుగ్రహం. చెప్పు, హ్యాపీగా ఉందా స్వామివారికి ఇలా పంపించడం? అప్పుడు వేరే వాళ్ళకి ఫుడ్ లేకపోతే వస్తుంది. హ్యాపీగా ఉన్నాను. అయితే రావు గారి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చెప్పమ్మా, ఎలా అనిపిస్తా ఉంది పంపించడం? చెప్పు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు చెప్పు. I think it's good since you're providing for your community and it's a good deed. చెప్పండి సార్, మీ ఫ్యామిలీ నుంచి ఇలా నిత్యాన్నదాన పథకానికి వెజిటేబుల్స్ పంపించడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఊహించని పరిణామాల్లో రాజా గారితో ఒక 1.5 month బ్యాక్ పరిచయం జరిగింది. ఆ జరిగినప్పుడు 110 లారీలు పంపించి మా లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఒక కార్యక్రమం చేశారు వారు. అది నేను గుర్తు చేస్తే వెంటనే మేమేనండి అని చెప్పి అంటే మా సన్నిలా రావు గారి చిన్నబ్బాయి అయితే మేము ఇండివిజువల్గా కూడా స్పాన్సర్ చేయొచ్చా అని అడగటం జరిగింది. చేయొచ్చండి అంటే అయితే నేను స్పాన్సర్ చేస్తున్నాను, ఒకరోజు ఆ డేట్లు అవన్నీ మీరు ఫిక్స్ చేయండి, నేను లేకపోయినా మా ఫాదరు ఇండియాలో ఉంటారు కాబట్టి ఆయన చూస్తారు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. వీరందరూ కూడా బ్యాంకు వారు, అట్లాగే ఇక్కడ దేవాలయం కాడ ఉండేటువంటి వారు, వీళ్ళందరూ కూడా నేను వాళ్ళు నాకు తెలిసిన బాగా మిత్రులు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా ఆనందదాయకం. చెప్పండి మోహన్ రావు గారు, ఇలా మీ ఫ్రెండ్స్ తరఫున ఇలా నిత్యాన్నదానానికి ఇలా వెజిటేబుల్స్ అన్ని పంపించడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా గర్వంగా ఉంది, ఆనందదాయకంగా కూడా ఉంది. మా మిత్రుడు డివిఎన్ రావు ఆప్తమిత్రుడు నాకు. అతని భార్య సంవత్సరార్థం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఓం నమో వెంకటేశాయ.
ఇదే మొత్తం చూడొచ్చు 10 టన్నుల కూరగాయలను అయితే ఇక్కడ నుంచి స్వామివారికి అయితే పంపిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు నిత్యాన్నదానానికి సరిపోయినన్ని కూరగాయలు అయితే పంపిస్తున్నామని చెప్తున్నారు. అన్ని రకాల కూరగాయలు దాదాపు 11 రకాల కూరగాయలను అయితే ఇక్కడ మొత్తం కూడా గ్యాదర్ చేసి వాళ్ళంతా కూడా, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి కొంచెం కూరగాయల ధరలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, కొన్ని కూరగాయలు దొరకని కూడా దొరకవు. సో అవన్నీ కూడా గ్యాదర్ చేసి దాదాపు 11 రకాల కూరగాయలను ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే పంపించడం జరుగుతుంది. అయితే ఇలా పంపించడం తమ కుటుంబం చేసుకున్నటువంటి ఒక భాగ్యం లాగా ఫీల్ అవుతున్నామని చెప్పి రావు గారి కుటుంబం అయితే చెప్తున్నారు. వాళ్ళ స్నేహితులంతా కూడా చాలా హ్యాపీ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ నుంచి.